నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఊరందరిది ఒక బాధ అయితే హెచ్ఎల్ల టీడీపీ నేతలది మరో బాధ. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కళ పక్క జిల్లాకు వెళ్లిపోవడంతో దిక్కులేని పక్షుల్లా మారిపోయారు ఆ పార్టీ నేతలు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జి కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి శాసనసభ టికెట్ కేటాయించడంతో కళా వెంకట్రావు నియోజకవర్గాన్ని వదిలేసే పరిస్థితి ఎదురైందని టీడీపీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ పొత్తులో భాగంగా హెచ్ఎల్లను బీజేపీకి కేటాయించారు. కళా వెంకట్రావు చీపురుపల్లి వెళ్లిపోతున్నందున నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జి లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నారు టీడీపీ కార్యకర్తలు. నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమిస్తే అభ్యర్థులను గెలిపించుకుంటామంటున్న నేతలతో మా శ్రీకాకుళం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ పొత్తులో భాగంగా హెచ్ఎల్ శాసనసభ నియోజకవర్గం బీజేపీకి అయితే కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంతవరకు ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకుండా అయిపోయారు. అయితే ఈ రోజు టీడీపీకి సంబంధించి ఈ నియోజకవర్గం సంబంధించిన 4 మండలాలకి చెందిన టీడీపీ కార్యకర్తలు నాయకులు అయితే ఇక్కడ సమావేశమయ్యారు. భవిష్యత్తులో టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ ఆ కార్యక్రమంలో ఎవరు చేస్తారు, మాకు ఇన్ఛార్జి ఎవరు ఉంటారని చెప్పి ఆలోచనకు అయితే వీళ్ళైతే ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే భవిష్యత్ కార్యక్రమాలు బీజేపీ పార్టీకి వీళ్ళు ఎంతలో సహకరిస్తారు, అయితే భవిష్యత్ కార్యక్రమాలు ఏంటంటే మనతో కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లావేల మండలం సంబంధించి ముప్పటి సురేష్ మనతో ఉన్నారు, ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అది చెప్పండి, ఈ నియోజకవర్గం సంబంధించి ఇప్పటివరకు ఉన్న ఇన్ఛార్జ్ చీపురుపల్లి కంటెస్టింగ్కే వెళ్తున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరఫున కన్వీనర్ అంటే ఇన్ఛార్జ్ అంటే ఎవరు లేరు. మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? అలాగే బీజేపీకి సులువుగా టీడీపీ అయితే సులువుగా గెలవాల్సిన ఈ నియోజకవర్గం బీజేపీ పొత్తుల భాగం బీజేపీకి ఇచ్చారు. మీ విజయావకాశాలు ఎలాగుంటాయి? మీ పార్టీ ఎంతవరకు బీజేపీకి సహకరిస్తుంది? హెచ్ఎల్ నియోజకవర్గం అనేది 1983 నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం. ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంతా బలమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ వస్తుందని చెప్పి ఎంతో ఆశించాం. ఎన్డీఏ పొత్తులో భాగంగా ఇది బీజేపీ కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఆ యొక్క ఓటుని ఆ యొక్క గుర్తుకి ఏదైతే బీజేపీ గుర్తు ఉందో దానికి ట్రాన్స్ఫర్ చేసి మేము గెలిపించుకోవడానికి చూస్తాం. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. దీంట్లో మాకు దిశానిర్దేశం చేయడానికి ఒక నియోజకవర్గ నాయకుడు అనుకుంటూ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తి మన కిమిడి కళా వెంకట్రావు గారు చీపురుపల్లి నియోజకవర్గానికి ఆయన వెళ్ళటం జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గం ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టి అక్కడ పని చేయవలసిన పరిస్థితి ఆయనకు దాపురించింది. ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవడం వల్ల మాకు చిన్న అసంతృప్తి ఉండటం వాస్తవం. అయినప్పటికీ కూడా నియోజకవర్గం మొత్తం మీద నాయకులందరూ కలిపి కోఆర్డినేషన్ గా పనిచేసి విజయ అవకాశాలతో ఇక్కడ అసెంబ్లీని పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. అసలు ముఖ్యంగా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ ఎన్నికలకి మీ యాక్షన్ ప్లాన్? ఈరోజు మరి పొత్తులో భాగంగా మరి హెచ్ఎల్ నియోజకవర్గం సీటు బీజేపీ కేటాయించడం జరిగింది. మరి పార్లమెంటరీ అభ్యర్థిగా కలిసి టప్పలేడు గారిని ప్రకటించడం జరిగింది. మరి నియోజకవర్గ కేడర్ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ గారిని కలిసి టప్పలేడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికైతే కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాం. అయితే విషయం అయితే మాకు ఇన్ఛార్జి ఉన్నటువంటి మరి మా పెద్ద ఆయన చీపురుపల్లికి వెళ్ళడం జరిగింది. తక్షణమే హెచ్ఎల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ప్రకటిస్తారని చంద్రబాబు నాయుడుకి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. చెప్పు, అసలు ఏంటి మీ సమస్య ఏంటి? ఎందుకు ఈరోజు మీటింగ్ అయ్యారు? అసలు మీ కొన్ని సమస్య ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా కాన్స్టిట్యున్సీకి మంచి న్యాయమే చేశాడు. ఎందుకంటామంటే ఏ కాన్స్టిట్యున్సీకి అన్యాయం జరిగినా మాకు 3 టికెట్లు ఇచ్చాడు. మా కాన్స్టిట్యున్సీకి మాకు ఎంతమంది ఉండే మా కళా వెంకట్రావు గారు చీపురుపల్లి ఇచ్చారు. ఎంతమంది మా పార్టీలు ఉన్న నడుకుంటే బీజేపీ పొత్తులు ఆయనకు టికెట్ ఇచ్చారు. అలాగే మా కలిసి టప్పలేడు గారికి కూడా ఎంపీ ఇచ్చారు. కాబట్టి మాకు న్యాయమే జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ఇప్పుడు పార్టీకి ఉంది. పార్టీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 పార్టీలు వాళ్ళు ఎందుకంటే తొలి 2 వర్గాలకు ఉండేవాళ్ళం కొంత మనస్పర్ధతో, అది ఇప్పుడు ఒకటి అయ్యాము. కానీ గ్రామ స్థాయిలో ఆ ప్రాబ్లం రాకుండా ఈ బీజేపీ క్యాండిడేట్ అయినా మా పార్టీని వెళ్ళిన వ్యక్తే, కానీ వీళ్ళు టీడీపీ నన్ను కలిసి టప్పలేడు మా పార్టీ వ్యక్తే. ఈరోజు మా పెద్ద ఆయనకి కళా వెంకట్రావు కూడా చీపురుపల్లి మా పక్కన ఇచ్చారు. ఆ సమస్య అయితే లేదు. హెచ్ఆర్లో కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం కార్యకర్తలల్లా ఏంటంటే చక్కని హైదరాబాద్ హైటెక్ సిటీ చేసినట్టుగా నారా చంద్రబాబు నాయుడు
చాలా మేధావి వర్గం. శ్రీకాకుళం జిల్లాకి సింహద్వారం అనే హెచ్ఆర్ నియోజకవర్గానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఇచ్చారు. పొత్తులో భాగం మన కేంద్ర ప్రభుత్వం అవసరం కనుక పొత్తులో భాగం మనకి ఎన్ఈఆర్కి ఇచ్చారు. ఎన్ఈఆర్కి ఏంటంటే ఆశ లేదు, అంతకంటే మోసగాడు అంతకంటే కాదు. కేంద్ర ప్రభుత్వానికి సెక్కనైన గిఫ్ట్ ఎన్ఈఆర్ని గెలిపిస్తాం. అలాగే మన కలిసి టప్పలనాయుడు సబ్జెక్ట్ ఉంది, సంస్కారం, అందరినీ కలిపిపోయే తత్వం ఉంది. ఒక విజయనగరం పార్లమెంట్ ఎంపీ ఇచ్చారంటే సామాన్యం కాదు. మేధావి వర్గానికి సంబంధించిన కలిసి టప్పలు తనకు కూడా మేము ఎంపీగా ఎంపీని మేము గెలిపించి మేము ఢిల్లీ పంపిస్తాం. అందరూ సమిష్టిగా పనిచేసి కమలం గుట్టున్నా సరే టీడీపీ వారు అందరం చేసి కమలాన్ని బీజేపీ అభ్యర్థులు అయితే గెలిపిస్తా ఉన్నారు. అలాగే విజయనగరం ఎంపీగా పోటీ చేసిన కలిసే తప్పలని కూడా మేమంతా సమైక్యంగా గెలిపించి గిఫ్ట్గా చంద్రబాబు నాయుడుకి ఇస్తామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, శ్రీకాకుళం.